కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కానున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బీఆర్కే భవన్ కు బయలుదేరి వెళ్లారు ఆయన. బీఆర్కే భవన్ లోకి కేసీఆర్ వెంట 8 మందికి అనుమతినిచ్చారు. బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, బండారి లక్ష్మారెడ్డి కేసీఆర్ వెంట వెళ్లారు. కాసేపట్లో కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది కమిషన్. అయితే కేసీఆర్ విచారణలో కీలక మార్పు చేసింది కాళేశ్వరం కమిషన్. ఓపెన్ కోర్టులో కాకుండా ఇన్ కెమెరా విచారణ జరపనుంది కమిషన్. ఇప్పటివరకు కమిషన్ ముందు పాల్గొన్న వారిని ఓపెన్ కోర్టులోనే విచారించారు. ఇప్పటివరకు 114 మందిని విచారించిన పీసీ ఘోష్ కమిషన్ కీలక సాక్ష్యాధారాలు సేకరించింది. దీని ఆధారంగా కేసీఆర్ ను ప్రశ్నించే ఛాన్స్ ఉంది. కాళేశ్వరం ఆలోచన ఎవరిదనే ప్రశ్నతో పాటు డిజైన్లలో మార్పులు జరిగాయా, జరిగితే ఎవరి ఆదేశాల మేరకు మార్చారని కేసీఆర్ ను అడిగే ఛాన్స్ ఉంది. అలాగే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ని ఎవరు మార్చారని ప్రశ్నించనుంది కమిషన్. రైట్, ప్రస్తుతం లెఫ్ట్ సైడ్ విండోలో చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బీఆర్కే భవన్ వైపుగా కేసీఆర్ తో పాటుగా 8 మంది వెళ్తున్నారు. ఆ కాన్వాయ్ మనకి కనిపిస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. రైట్ సైడ్ మొత్తం 8 మందితో కలిపి ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకు వస్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావడం తెలంగాణలో ఇదే మొదటిసారిగా కూడా చెప్తున్నారు. కాళేశ్వరం కమిషన్ ముందుకు కాసేపట్లో వెళ్లనున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన బయలుదేరారు. బీఆర్కే భవన్లోకి కేసీఆర్ వెంట 8 మందిని అనుమతించనున్నారు. బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, బండారి లక్ష్మారెడ్డి కేసీఆర్ వెంట ఉన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి వాళ్ళంతా కూడా ఆయనతో పాటు బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం చూస్తున్నాం మనం. కేసీఆర్ని క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్. అయితే ఓపెన్ కోర్టులో కేసీఆర్ ను విచారించాల్సి ఉంది. మాజీ ముఖ్యమంత్రి కనుక ఒకవేళ ఆయన ఒప్పుకుంటే ఓపెన్ కోర్టులో విచారిస్తారు, లేదంటే కనుక ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ జరపనున్నారు జస్టిస్ పినాకి చంద్ర ఘోష్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. ప్రస్తుతం కాన్వాయ్తో పాటు ట్రావెల్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ విష్ణు. చెప్పండి, కేసీఆర్తో పాటు ఎవరెవరు ఉన్నారు? ఫస్ట్ బీఆర్కే భవన్కి వెళ్ళి విచారణ తర్వాత తెలంగాణ భవన్కి వెళ్తారని చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి విష్ణు? కాసేపు నుండి కేసీఆర్ బయలుదేరడం జరిగింది. కేసీఆర్ తో పాటు హరీష్ రావు, అలాగే కవిత తో పాటు ప్రశాంత్ రెడ్డి ముగ్గురు ఉన్నారు. అయితే వార్త పల్లా రాజేశ్వర రెడ్డి కూడా వెళ్లాల్సింది ఉన్నప్పటికీ కూడా పల్లా రాజేశ్వర కాసేపటి క్రితం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కిడ్ అయిపోవడంతో తను హాస్పిటల్ తరలించడం జరిగింది. మనం ప్రస్తుతం కేసీఆర్ కాన్వాయ్ లో ఉన్నాము. భారీ కాన్వాయ్ తో కేసీఆర్ ఏదైతే ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారో డైరెక్ట్ గా ఇక్కడ నుండి 11 గంటల ప్రాంతంలోనే తను బీఆర్కే భవన్ చేరుకుంటాడు. బీఆర్కే భవన్ చేరుకున్న తర్వాత అక్కడ కాళేశ్వర కమిషన్ ముందు హాజరైన తర్వాతనే తెలంగాణ భవన్ కు వచ్చేట్టుగా కూడా ప్లాన్ చేయడం జరిగింది. పూర్తిగా కారులో మాత్రం కేసీఆర్ తో పాటు కారులో కేసీఆర్ ప్రయాణిస్తున్న కారులో అటు కవిత ఇటు హరీష్ రావు ఇద్దరు కూడా ఒకే కారులో బయలుదేరారు ఇక్కడ నుండి. వారితో పాటు మిగతా కారులో కూడా భారీ ఎత్తున కాన్వాయ్ బయలుదేరడం జరిగింది. అట్లాగే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా కేసీఆర్ తో బయలుదేరుతున్నారు. అయితే కేసీఆర్ ముందు ఏదైతే కాళేశ్వర కమిషన్ ముందు తను ఈ రోజు చెప్పబోయే వాదనలన్నింటినీ కూడా ఒక నోట్ రూపంలో కూడా మీడియాకు విడుదల చేస్తారని కూడా నోట్ ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఒక 15 నిమిషాల ముందే బయలుదేరాల్సి ఉన్నప్పటికీ కూడా పల్లారాజేశ్వర రెడ్డి అక్కడ స్కిడ్ అయి పడిపోవడంతో వెంటనే అంబులెన్స్ లో తన హాస్పిటల్ తరలించారు. మొత్తానికైతే చూసుకుంటే కాసేపటి క్రితమే బయలుదేరిన ఏదైతే కేసీఆర్ కాన్వాయ్ ఇప్పుడే ములుగు దాటి వరదలు దాటిందని చెప్పొచ్చు. ఇంకొక 10 నిమిషాల్లో షామీర్పేట వస్తుంది. షామీర్పేట తర్వాత అల్వాల్ నుంచి జేబీఎన్ నుండి డైరెక్ట్ గా ట్యాంక్ బండ్ మీద నుంచి బీఆర్కే భవన్ చేరుకుంటుంది. కేసీఆర్ తో పాటు మాత్రం భారీ ఎత్తున కాన్వాయ్ బయలుదేరిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రోజు కాళేశ్వరం సంబంధించిన ఏదైతే కమిషన్ అడిగే ప్రశ్నలన్నిటి కూడా సుదీర్ఘంగా సమాధానం చెప్పడం కోసం ఇన్ కెమెరాలోనే కేసీఆర్ సమాధానం చెప్పనున్న నేపథ్యంలో వాటన్నిటి కూడా పూర్తి వివరాలను కూడా తెలంగాణ భవన్ లో అందించడం కోసం కూడా ఇది అయితే ఉదయమే కవిత రావడం జరిగింది. కవితతో పాటు కేసీఆర్ తనయుడు హిమాన్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా కేసీఆర్ తో పాటు ఇప్పుడు హైదరాబాద్ బయలుదేరిన విష్ణు చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మాజీ సీఎం బయలుదేరారు. బీఆర్కే భవన్ కి వెళ్లబోతున్నారు. ఆయన కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందు విచారణ ఎదుర్కోబోతున్నారు. ఒక్కసారి తెలంగాణ భవన్ కి వెళ్దాం, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో చూద్దాం. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇవాళ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కాబోతున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఈ పరిణామాన్ని ఎలా చూస్తున్నాయి, తెలంగాణ భవన్ దగ్గర ఎవరున్నారు, పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ దిలీప్ అక్కడ లైవ్ లోనే ఉన్నారు. దిలీప్,
ఎస్ బిందు చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే తెలంగాణ భవన్ వద్ద ఎవరు నేతలు రావట్లేదు. ఎందుకంటే కేసీఆర్ నేరుగా ఫామ్ హౌస్ నుంచి ఎక్కడైతే కాళేశ్వరం కమిషన్ విచారణ జరుగుతుందో బీఆర్కే భవన్, సో అక్కడికి నేరుగా వెళ్ళనున్నారు కాబట్టి సో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ కూడా అటు ఆదర్శ్ నగర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్కి రావాలని పిలిపించారు. సో ఎమ్మెల్యే క్వార్టర్స్ పక్కనే బీఆర్కే భవన్ ఉంటుంది. సో 11:30 గంటల ప్రాంతంలో కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నటువంటి నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున కూడా ఇటు ఉమ్మడి మెదక్ అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు శ్రేణులకు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా రావాలని ఇప్పటికే పార్టీ నుంచి కూడా పిలుపు అందినటువంటి నేపథ్యంలో అందరూ కూడా అక్కడికే చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని మాత్రం కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం పట్ల ఇటు బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంది. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్కి నోటీసులు పంపించారని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కాళేశ్వరం తెలంగాణ మాగాని అంటూ కూడా పోడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం రాజకీయ కక్షలో భాగంగానే కేసీఆర్కి నోటీసులు జారీ చేశారని చెప్తున్నారు. కేవలం కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదని కూడా చెప్తా ఉంది. సో మొత్తం 3 బ్యారేజీలు, అలాగే 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, సో 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్తో పాటు 146 టీఎంసీల నీటి స్టోరేజు, అలాగే 240 టీఎంసీల నీటిని వినియోగించుకునేది. సో మొత్తం ఇదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్తుంది. కేవలం మేడిగడ్డలో ఉన్నటువంటి 7వ బ్లాక్లో 2 పిల్లర్లు కూలిపోతే మొత్తం ప్రాజెక్టు మొత్తం కూలిపోయింది అనేటువంటి విధంగా కూడా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనేటువంటి ఆరోపణలు చేస్తోంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టే విధంగా ఇవాళ కేసీఆర్ కమిషన్ ముందుకు హాజరు విచారణ కానున్నారు. కమిషన్ అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా కేసీఆర్ సమాధానాలు చెప్పే అవకాశం ఉంది. కూడా దీన్ని ఒక రాజకీయంగా పెట్టిన ఒక కేసుగానే బీఆర్ఎస్ అభివర్ణిస్తూ వస్తోంది. మేడిగడ్డ అనేది తెలంగాణకు ఒక జీవనాడిగా చెప్పుకుంటూ వస్తోంది. దాంతో పాటుగా కేవలం 2 పిల్లర్లు కుంగిపోయినంత మాత్రాన అదేదో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకే ముప్పు వచ్చినట్టుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారనేది బీఆర్ఎస్ మొదటి నుంచి వాదిస్తున్న పరిస్థితి. కానీ టెక్నికాలిటీస్ అన్ని కూడా పినాకి చంద్రఘోష్ కమిషన్ ఒక్కొక్కరిని అడుగుతున్నారు. ఇంజనీర్లను విచారించారు, ఆ తర్వాత అప్పుడు పనిచేసిన మంత్రులు వీళ్ళందరినీ కూడా విచారించిన పరిస్థితి. ఇప్పటికే కేసీఆర్ ఈ సాంకేతిక అంశాలు వీటన్నిటి గురించి అడిగి కూడా తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ చూసుకోవచ్చు. సో తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టుల గురించి కూడా కేసీఆర్కి పూర్తిస్థాయి అవగాహన ఉంది. అందులో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్లు నియామకాలు కాబట్టి సో ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టాలని చాలా ప్రయత్నాలు చేశారు. అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరపాలి. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో తుమ్మడి ఎట్టి వద్ద ఆ ప్రాజెక్టు రూపకల్పనకు అటు ప్రభుత్వం ఒప్పుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి దాన్ని సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్ణయం మేరకు ఇటు మేడిగడ్డ వద్దకు మార్చారు. అలాగే ఆ తుమ్మిడెట్టి వద్ద నిర్మిస్తే కేవలం అక్కడ 60 టీఎంసీల నీటి వినియోగం ఉంటుంది కాబట్టి అదే మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద కూడా నిర్మిస్తే సుమారు అంటే ఒక నీటి సంవత్సర కాలంలో సుమారు 280 టీఎంసీల నీటి వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దాని ద్వారా తెలంగాణకు 1 కోటి ఎకరాలకు నీళ్లు అందించే అవకాశంతో పాటు ఇటు హైదరాబాద్కు మంచినీటి సౌకర్యం కానివ్వండి, అలాగే ఇండస్ట్రియల్కి కూడా నీటిని అందించే అవకాశం ఉంటుందని చెప్పేసి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో కేంద్ర ప్రభుత్వం మీద కూడా పదే జాతీయ హోదా కూడా కల్పించాలని డిమాండ్ చేసింది. అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కానీ అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కాళేశ్వరం ఒక ఏటీఎం లాగా బీఆర్ఎస్ పార్టీకి మారిందంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా కూడా ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అలాగే ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు సంబంధించి కూడా రూపకల్పనలో డిజైన్లో కూడా లోపం ఉందంటూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా కమిషన్ నియమించింది. సో మనం బీఆర్కే భవన్ దగ్గర నుంచి కూడా విజువల్ ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. కింద లెఫ్ట్ సైడ్ డౌన్ విండో చూస్తున్నాం. భారీగా సెక్యూరిటీ కనిపిస్తోంది. ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ తన కాన్వాయ్లో బయలుదేరి వెళ్లారు బీఆర్కే భవన్ కి. కాసేపటి క్రితం మహమూద్ అలీ కూడా చేరుకున్న విజువల్ ఇప్పటి వరకు మనం చూసాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర నుంచి కేసీఆర్ బయలుదేరి వెళ్తున్న దృశ్యం కూడా మనకి రైట్ సైడ్ విండోలో ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. కాన్వాయ్లో వెళ్తున్నారు.